ఇక మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్ చెప్పండి, వికారాబాద్ కలెక్టర్ పైన జరిగిన దాడికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది పక్కా పథకం ప్రకారమే జరిగింది, ఇది 10 రోజుల ముందు నుంచి కూడా జరిగింది అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. సో ఎలా చూడాలి ఈ ఘటనను? ఖచ్చితంగా ఫార్మా కంపెనీ అనేది లగచర్లకు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు రాకుండా చూడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ వేసినట్టు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉన్న సురేష్ ఈ కుట్రకి సూత్రధారిగా పోలీసులు ఇప్పటికే తేల్చారు. ఎందుకంటే గత నెల 25న కూడా దుగ్గ్యాల మండలాధ్యక్షుడు అవిటి శేఖర్ను కూడా కిడ్నాప్ చేసి ఒక భవనంలో నిర్బంధించడం, ప్రతీక్ జైన్తో పాటు మిగతా మండలాధికారులు వెళ్ళినా కూడా వాళ్ళందరినీ తీవ్రంగా ప్రశ్నించడం, వాళ్ళందరూ సారీ చెప్పాలని చెప్పి ఆ మీటింగ్లో డిమాండ్ చేసిన పరిస్థితి. ఇక నిన్న జరిగిన దాడి ఘటన విషయంలో కూడా ప్రతీక్ జైన్ని పక్కకు తీసుకెళ్ళి దాడికి పురికొల్పి ముందుగానే మనుషుల్ని నియమించుకొని ఎలా దాడి చేయాలి, రాళ్ళు ఎవరు విసరాలి, ఎవరు అటాక్ చేయాలి, ఎవరు కొట్టాలన్న విషయాన్ని కూడా పూర్తిగా సురేషే వ్యూహరచన చేసినట్టు కనిపిస్తుంది. సురేష్ తమ బీఆర్ఎస్ కార్యకర్త అని చెప్పి పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉదయమే పరిగి పోలీస్ స్టేషన్ దగ్గర ఒప్పుకున్నాడు. తమతో రెగ్యులర్గా మాట్లాడుతుండేవాడు, ఫార్మా కంపెనీకి సంబంధించి వ్యతిరేకిస్తూ చెప్పేవాడు అన్నాడు. కానీ నిన్నటి ఘటన ఏదైతే 2-3 గంటలు ఘటన జరిగిన సమయంలో 42 సార్లు సురేష్ పట్నం నరేందర్తో ఫోన్లో మాట్లాడడం, పట్నం నరేందర్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్తో 6 సార్లు ఫోన్లో మాట్లాడడం, అంటే ఈ ఘటన అంతా కూడా ఇంటర్లింక్ అవుతుంది. అంటే 25 తారీఖు నుంచి మొదలుకొని నిన్నటి వరకు జరుగుతున్న వ్యవహారం అంతా కూడా ఎవ్రీడే ఏం చేయాలి, అధికారులు వస్తే ఎలా ప్రవర్తించాలి, ఫార్మా కంపెనీకి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమం చేయాలంటే అటాక్ చేయాలి. అంటే కలెక్టర్ వచ్చిన సమయంలో ఖచ్చితంగా కలెక్టర్ కాన్వాయ్ పైన రాళ్ళు విసరడం, అవసరమైతే కలెక్టర్ పైన దాడి చేయడం, మిగతా ఎవరున్నా సరే అక్కడ అధికారులు అంటే ఎంఆర్ఓ ఉన్నా కూడా ఏదైతే డెవలప్మెంట్ అధికారి వెంకటరెడ్డి ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళందరిపైన పూర్తిగా దాడికి దిగాలని చెప్పి మహిళలను అలాగే తనతో పాటు ఉన్న యువకులందరినీ కూడా పూర్తిగా రెచ్చగొట్టి దించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరికీ కొంత మేర డబ్బు కూడా ముట్ట చెప్పినట్లు పోలీసులు ఇప్పటికే కొంత విచారణ క్రమాన్ని వాళ్ళ ఇన్పుట్స్ని కూడా తీసుకున్నారు. శ్రీధర్ బాబు కూడా ప్రతీక్ జైన్ని అలాగే ఎస్పీ నారాయణ రెడ్డి, ఐజీ సత్యనారాయణ నుంచి కూడా పూర్తి వివరాలు సేకరించారు. అంటే అధికారుల వైఫల్యం ఉందా, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా అనేది కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కూడా శ్రీధర్ బాబు కరాఖండిగా చెప్పారు. ఇప్పటికే పరిగి పిఎస్లో 55 మంది రైతులు ఈ ఘటన వెనుక ఉన్న వాళ్ళు ఎవరైతే శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ విచారిస్తున్నారు. దాదాపుగా 40 మందిని ప్రైమరీ దిశగా వదిలేశారు. 15 మంది మాత్రం ప్రస్తుతం పరిగి పోలీస్ స్టేషన్లో అదుపులో ఉన్నారు. బొమ్మరాజపేట పోలీస్ స్టేషన్లో కూడా మరో 10 మంది ఉన్నారు. రహస్య ప్రాంతంలో సురేష్ని విచారిస్తున్నారు. సురేష్ ఏదైతే ఫోన్ కాల్ డాటాలో ఎంతమందితో అంటే తాను మాట్లాడింది పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు మాట్లాడితే మిగతా ఎవరితో మాట్లాడాడు, ఎవరి నుంచి వివరాలు సేకరించాడు, అలాగే దాడి ఘటన సమయంలో లగచర్లలో బయటి హైదరాబాద్ ప్రాంతం నుంచి కావచ్చు మిగతా వేరే ప్రాంతం నుంచి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి దాడికి పాల్పడ్డా, వాళ్ళందరినీ అంటే వాళ్ళకు రాళ్ళు అప్పచెప్పడం, రాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఆ వెహికల్స్ పైన వేయడం, ఆ వెహికల్స్ అంతా పూర్తిగా పగిలే విధంగా చేయడం, వెహికల్స్ వెళ్తుంటా కూడా వెనుక నుంచి ఇష్టం వచ్చిన రీతిలో రాళ్ళు విసరడం, అంటే దాదాపుగా అధికారులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ పరిస్థితి నిన్న గమనించవచ్చు. ఎందుకంటే తమ ప్రాణాలు ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడితే చాలు అనుకున్న యాంగిల్లో అధికారులు అయితే తీవ్రంగా అక్కడ ఉన్న పరిస్థితి. ఎందుకంటే వెంకటరెడ్డి పైన దాడి ఘటన చూస్తే కనుక ప్రతి నిమిషాన్ని కూడా దాడి చేస్తూ ఒక పక్క మరో పక్క వీడియోలు తీస్తూ హల్చల్ చేసిన పరిస్థితి. ఎందుకంటే వెంకటరెడ్డి పరిగెడుతున్నా కూడా ఒక 1/2 కిలోమీటర్ వరకు పరిగెత్తిన యువకులు అతని ఒక పొలాల్లో కూడా కింద పడేసి ఇష్టం వచ్చిన రీతిలో కొట్టారు. అతనిపైన కర్రలతో కొట్టారు, చేతులతో దాడి చేశారు. వెంకటరెడ్డి అయితే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డానని చెప్పి కూడా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ప్రతీక్ జైన్ కూడా తన వెహికల్స్తో పాటు మిగతా అధికారులను కాపాడడానికి ప్రయత్నం చేసి వాళ్ళందరినీ కూడా తనతో పాటు రావాలని చెప్పాడు. కానీ కొన్ని వెహికల్స్ లగచర్ల గ్రామం నుంచి బయటకు వెళ్తున్న క్రమంలో రాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో విసిరారు. డ్రైవర్లు గ్లాస్ ఎక్కించుకుంటున్నా కూడా వాళ్ళందరినీ లాగే ప్రయత్నం చేస్తూ కొట్టే ప్రయత్నం కూడా చేశారు. అంటే మొత్తానికి ఒక బీభత్స కాండ సృష్టించి ఖచ్చితంగా ఫార్మా కంపెనీ అనేది లగచర్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే యాంగిల్ తీసుకొచ్చారు. కానీ ఈ ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం గత 2-3 నెలలుగా సాగుతుంది. చాలా మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ముందుకెళ్తున్నారు.
రైట్. అయితే ఈ దాడి ఘటన మొత్తం చూస్తుంటే కూడా మనకు అంటే ఇది ప్రీవియస్గా జరిగిన సెప్టెంబర్ 25వ తేదీ జరిగిన దాడికి దీనికి అంటే అప్పటి నుంచే ఎవరు అధికారులు వచ్చినా ఎవరు రాజకీయ నాయకులు వచ్చినా సరే వాళ్ళపై దాడి చేయాలి అనే విధంగానే ప్రజల్ని కాస్త రెచ్చగొట్టి ఆ విధంగా వాళ్ళని తీసుకొని వచ్చి ఈ పథకం ప్రకారమే జరుగుతుందని భావించాలా? ఎందుకంటే ఆ రోజు జరిగింది దానికంటే ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా కేబినెట్ మంత్రి చెప్తున్నాడు, అధికారులను మెల్లమెల్లగా మాట్లాడుతున్నట్టు నటించి పక్కకు తీసుకెళ్ళి దాడి జరిగింది, దానికి కుట్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు ఖచ్చితంగా దర్యాప్తులో నిగ్గు తెలుస్తాం, వాళ్ళందరికీ ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉంటాయని చెప్పి డైరెక్ట్గానే చెప్తున్నారు. ఎందుకంటే 25వ తారీఖు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు జరుగుతున్నా కూడా రెగ్యులర్గా బయట వ్యక్తులను తీసుకురావడం, అధికారులు ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా వారిని అటాక్ చేయాలనే యాంగిల్లోనే ముందుకెళ్ళడం. ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి వ్యాఖ్యలు కూడా దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. తమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తే తనతో రెగ్యులర్గా మాట్లాడుతుంటాడు, ఫార్మా కంపెనీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు, కానీ దాడిని మాత్రం మేము ఖండిస్తున్నామన్న యాంగిల్ని తీసుకొచ్చాడు. కానీ అంత పెద్ద మొత్తంలో దాడి చేసిన తర్వాత ఖండించడం అనేది మరి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా దానికి ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక కంపెనీ వచ్చే క్రమంలో చాలా వరకు భూముల యజమానులతో మాట్లాడుతుంటారు, వాళ్ళని సంధాయించే ప్రయత్నం చేస్తారు, వాళ్ళకు ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళకు తదితర అంశాలు అంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ఆవాసాలు కల్పించాలి, వాళ్ళకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చే విధంగా ముందుకెళ్లాలనేది ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తుంది. కానీ ఈ ఇష్యూని పెద్దదిగా చేసే విధంగానే ఈ కుట్ర జరిగిందనేది శ్రీధర్ బాబు చెప్తున్న పరిస్థితి. ఈ వ్యవహారంలో ప్రస్తుతం అయితే విచారణ సాగుతుంది. రేపటి కల్లా దీనికి సంబంధించిన కుట్రదారులు పాత్రదారులు ఎవరనేది కూడా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తనే మీడియా సమావేశం నిర్వహించి బయటికి వెల్లడించే అవకాశం ఉంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.